Good evening, ma. Yeah, guys, yesterday class lo any doubts andi? Evarikana doubts unnaya? No. Yeah. సార్ కొంచెం స్లోగా చెప్పండి సార్. స్లోగా చెప్పడానికి వీలు కాదమ్మా. ఓకే, వీడియో రికార్డ్ అవుతుంది కదా, వీడియో చూసుకోండి. వీడియో వస్తుంది కదా, వీడియో రాకపోతే భయపడాలి. వస్తుంది సార్. సిలబస్ కవర్ కావాలిగా. ఓకే సార్. వీడియో వస్తుంది కదా, వీడియో రాకపోతే మనకు వీడియో లేదు అనే దానికి ఛాన్స్ ఉంటుంది. వీడియో ఉంటుందిగా, మళ్ళీ తర్వాత చూడండి. ఆల్మోస్ట్ చాలా వరకు స్లోగానే చెప్తున్నాను. స్టార్టింగ్లో బేసిక్స్ కాబట్టి తెలియదు కాబట్టి స్లోగా నిదానం ఇంకా చాలా డెప్త్గా చెప్తాం. ఆల్రెడీ సగం మ్యాక్సిమం ఒక 30% సిలబస్ వరకు వచ్చేసాం, 30-40. ఓకే, యా గైస్, రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? మల్లికార్జున, ఎనీ డౌట్స్? హాయ్ పవన్. యా, స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా స్క్రీను? వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ కనబడుతుందా? సార్ కనిపించడం లేదు సార్. చూడండి ఒకసారి. కన్ఫర్మ్ చేయండి మా, స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా? కనిపిస్తుంది సార్. యా, డన్. ఓకే, గుడ్. సో ఎస్టర్డే క్లాస్లో మనము వెండర్కి సంబంధించిన వెండర్ పోస్టింగ్ అండ్ పేమెంట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంతకుముందు వెండర్ కాన్ఫిగరేషన్ కూడా చేసుకున్నాం, ఎలా చేయాలనేది. ఒకవేళ వెండర్స్ అంటే మన క్లయింట్ బిజినెస్కి డిస్కౌంట్ ఇస్తే, లైక్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తే, అప్పుడు కాన్ఫిగర్ ఎలా చేసుకోవాలి, ఏ టీ కోడ్లో చేసుకోవాలి, బ్యాక్ ఎండ్లో ఎక్కడ అసైన్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, సో ఈ క్యాష్ డిస్కౌంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. 0001 అని, 0002 అని, 0003 అని, ఇలా పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. అంటే మనం ఒక వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన తర్వాత, సో అంటే క్రెడిట్కి పర్చేజ్ చేస్తాం అనుకోండి ఒక 1 lakh, సో విత్ ఇన్ ఇమీడియట్ అమౌంట్ అయితే ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. ఒకవేళ పర్చేజ్ చేసిన తర్వాత 14 డేస్లో పే చేయగలిగితే వారు మీకు వెండర్స్ ఒక 3% 4% డిస్కౌంట్ ఇస్తాడు పర్చేజ్ మీద. ఆ అమౌంట్ మనం లెస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మనం వెండర్కి పే చేయాలి. ఆ అమౌంట్ మనకి ఏమవుతుంది? క్యాష్ డిస్కౌంట్ అవుతుంది. అది ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. అసలు స్మాల్ డెఫినేషన్ చూడండి క్యాష్ డిస్కౌంట్కి. క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ allowed in those cases when payment is made within a stipulated period. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి మనము ఒక ఐటమ్ కానీ ఒక స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేజ్ చేస్తాం. సమ్ అమౌంట్ 50,000కో 1 lakh పే చేస్తాం. సో ఇమ్మీడియట్గా పే చేస్తే ఎలాంటి డిస్కౌంట్ వెండర్స్ అనేవాళ్ళు ఇవ్వరు. మనం రెగ్యులర్ కస్టమర్ అయ్యారనుకోండి, సో రెగ్యులర్గా తీసుకుపోతూ ఉంటాం కాబట్టి స్టాక్ కంప్లీట్ అయినప్పుడు మనకు వాళ్ళకు బాండింగ్ బాగుంటుంది. సో విత్ ఇన్ వాళ్ళు చెప్తారు కొన్ని టర్మ్స్. 14 డేస్లో పే చేస్తే 3% డిస్కౌంట్ ఇస్తాను, 20 డేస్లో పే చేస్తే 5%, లైక్ డేస్ పెరుగుతున్నాయి కాబట్టి
తగ్గిస్తారు పర్సంటేజ్ 1% ఇస్తా అంటారు. ఒక 40 డేస్ అయిందనుకోండి అసలు నేను క్యాష్ డిస్కౌంట్ ఇవ్వనంటారు. ఓకేనా? సో మనకి క్యాష్ డిస్కౌంట్ రావాలి అంటే వితిన్ షార్ట్ పీరియడ్లోనే మనం అమౌంట్ పే చేయాలి. ఎవరికి? వెండర్స్కి. మనం అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం వెండర్స్ దగ్గర నుంచి. చేస్తున్నప్పుడు అంటే క్లయింట్ బిజినెస్ పర్చేజ్ చేస్తుంది క్లయింట్ బిజినెస్. సో క్లయింట్ ఏం చేయాలి? వితిన్ షార్ట్ పీరియడ్లోనే అమౌంట్ పే చేస్తే మనకు సమ్ పర్సంటేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. యా. సో మన క్లయింట్ బిజినెస్ వెండర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు వెండర్స్ మనకు డిస్కౌంట్ ఇస్తే దాన్ని క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. అది మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. మనకి టాలీలోనే ఇన్కమే, ఎస్ఏపీలోనే ఇన్కమ్ అవుతుంది వెండర్. ఒకవేళ మన బిజినెస్ కస్టమర్స్కి ఇస్తే దాన్ని క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటారు. ఎక్స్పెన్సెస్ అవుతుంది. కస్టమర్కి మన బిజినెస్ ఇస్తే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్. అలా కాకుండా వెండర్సే మన బిజినెస్కి డిస్కౌంట్ ఇస్తే అది క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వెండర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? ఇది డెఫినేషన్ మనకి. తర్వాత దీని యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే FS00లోకి వెళ్ళి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXUలోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి జిఎల్ని. తర్వాత పేమెంట్ టర్మ్స్ 0002 అంటే యాక్చువల్గా మనకి పేమెంట్ టర్మ్స్ అనేది 0001 ఉంటుంది. సో అది మనం ఏం చేస్తాం? వెండార్ని క్రియేషన్ చేసేటప్పుడు ఉంటుంది కదా, ఆ వెండార్ని క్రియేషన్ చేసేటప్పుడు 0001తో మనం బ్యాక్ ఎండ్లో అసైన్ చేసి ఉంటాం. అక్కడ 0002 పెట్టాలి. ఎందుకంటే మనకి వితిన్ 14 డేస్లో పే చేయగలిగితే మన బిజినెస్ 3% డిస్కౌంట్ ఇస్తామని చెప్తారు, లేదంటే ఏమి ఇవ్వరు. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లోకి వెళ్ళి వెండర్ని పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేసిన తర్వాత ఒక 50,000 పోస్ట్ చేస్తాము అనుకోండి. దాంట్లో ఒక 3% అంటే 1500 మనకు డిస్కౌంట్ ఇస్తారు, క్యాష్ డిస్కౌంట్. రిమైనింగ్ 48,500 అనేది మనం వెండర్ పేమెంట్ చేయాలి F-53లోకి వెళ్ళి. అది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఒక స్మాల్ మీకు ఇచ్చాను చూడండి, జర్నల్ ఎంట్రీ. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లోకి వెళ్ళాలి. రా మెటీరియల్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ క్రెడిట్ ఇలా తీసుకోవాలి. తర్వాత వెండర్ పేమెంట్ F-53లో వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ టు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ ఇలా వస్తుంది ట్రాన్సాక్షన్స్ మనకి మాన్యువల్గా. సో బట్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఎస్ఏపీలో జస్ట్ మనకి ఇలా ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, చూడండి. బ్యాక్ వచ్చేయండి. ఓకే, నేను ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. యూజర్ ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఓకే, ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ సర్వర్లోకి వచ్చేస్తున్నాం. ఓకేనా? డన్. స్క్రీన్ కనపడుతుందా? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి గైస్. స్క్రీన్ కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. యా డన్, క్లియర్. కనిపిస్తుంది. యా డన్. ఫస్ట్ చూడండి, FS00లోకి వెళ్ళి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేస్తున్నాను. FS00 ఎంటర్. ఓకే, సో కంపెనీ కోడ్ మీరు గమనించాలి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందా, వేరే వాళ్ళ కంపెనీ కోడ్ ఉందని అసైన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మార్చి చేస్తూ ఉంటారు. 2-3 కంపెనీ కోడ్లు ఉన్నప్పుడు మీరు మార్చి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ప్రజెంట్ ఏ కంపెనీ కోడ్లో ఉన్నారనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్కి ఇన్కమ్ కదా, కాబట్టి అదర్ ఇన్కమ్ ఆల్రెడీ ఒక 3 GLస్ని నేను క్రియేషన్ చేశాను డిస్కౌంట్ రిసీవ్డ్ అని. ఎక్స్ట్రాగా ఇంకో జిఎల్ని కూడా చేస్తాను, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని. ఇప్పుడు 0, 1, 2 ఉంది. ఇప్పుడు 3తో ఒకటి క్రియేట్ చేస్తాను. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఆల్రెడీ కాపీ చేస్తున్నాను. ఇది దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ప్రీవియస్ కమిషన్ రిసీవ్డ్కి ఆల్రెడీ చేస్తున్నారు. నేను మళ్ళీ అంతా టైప్ చేయకుండా టైం వేస్ట్ అవ్వకుండా నేను ఏం చేస్తున్నాను, దాన్నే కాపీ చేస్తున్నాను. జస్ట్ కాపీ చేసి ఇక్కడ షార్ట్ టెక్స్ట్ ఉంది కదా, జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్, వీటి ఒక్కటి నేను మారుస్తాను అంతే. ఇంక రిమైనింగ్ అంతా సేమ్ అలాగే పెట్టేస్తాను.
చూడండి, మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చాను, కాపీ. టైం వేస్ట్ అవ్వకుండా మనము రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఇలాంటి టెక్నిక్ యూజ్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటారు. మనం క్రియేట్లోకి వెళ్ళి ప్రతిదీ తీసుకున్నారనుకోండి, ఇతను ఎక్స్పీరియన్స్ లేదు అని ఫేక్ అని చెప్పేస్తారు. కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లాగా మనం అక్కడ జీవించాలి. 03 తీసుకున్నాను, టైప్ డిస్క్రిప్షన్, అకౌంట్ గ్రూప్, అదర్ ఇన్కమ్ తీసుకోండి. సో మన ఇన్కమ్స్ అని ఎక్కడ షో అవుతాయి? ప్రాఫిట్ అండ్ లాస్లో షో అవుతాయి. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకోవాలి. డిస్క్రిప్షన్ ఇది తీసేసి క్యాష్ డిస్కౌంట్ అని ఇస్తున్నాను. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ కూడా క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్తున్నా. అకౌంట్ కరెన్సీ INR తీసుకోవాలి. కిందికి వచ్చేయండి, లైన్ ఐటెం డిస్ప్లే సెలెక్ట్ చేయండి, షార్ట్కి 001. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఉంటాయి, బట్ మనకు కావాల్సింది G001 కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ చేయండి. ఓకే, డేటా సేవ్డ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXUలోకి వెళ్ళి ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసావు కదా, దాన్ని బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. OBXU /n OBXU ఎంటర్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీద ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది. పోస్టింగ్కి సెలెక్ట్ చేయండి. డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా ఫస్ట్ అంటే ఎస్. ఓకే, అకౌంట్ అసైన్మెంట్ ఇప్పుడు మీరు చేశారు కదా, దాన్నే ఇక్కడ అసైన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అసైన్ చేసిన తర్వాత పోస్టింగ్కి వస్తే అంటే సేవ్ చేసేయండి. చూడండి, డెబిట్ 40 క్రెడిట్ 50 ఇది నార్మల్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి సేవ్ ఇచ్చేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. క్లియర్. /n ఇచ్చి బ్యాక్ వచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఏముంది? పేమెంట్ టర్మ్స్ 0002 ఇవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ మనము నిన్నటి క్లాస్లో వెండర్స్ని క్రియేషన్ చేసాం 5 మెంబర్స్ వరకు. వాటిలో ఒక పర్సన్కి మారుస్తాను 0002 బ్యాక్ వెళ్ళి. సో మనం మర్చిపోయాను ఒకటి చెప్పండి. లైక్ ఒక వెండర్ని క్రియేషన్ చేసిన తర్వాత ఆ వెండర్స్లో కొన్ని డీటెయిల్స్ని చేంజ్ చేయాలంటే ఏం టీ కోడ్ని యూజ్ చేయాలి చెప్పండి. XK01 సార్. XK01 సార్. ఎవరు చెప్పేది? మల్లికార్జున. XK01. నేను వెండర్ని మాస్టర్ని క్రియేషన్ చేయడానికి చెప్పట్లేదు, ఓకేనా? చేసిన మాస్టర్నే ఆల్టర్ చేయడానికి చెప్తున్నా. గంగాధర్ ఒకసారి XK02. యా, సో XK02లోకి వెళ్ళి ఒక వెండర్ని ఏవైనా క్రియేషన్ చేసి ఉంటే ఏవైనా మాడిఫికేషన్ చేయాలి అంటే XK02లోకి వెళ్ళి మాడిఫికేషన్ చేయాలి. వెండర్ని కొత్తగా క్రియేషన్ చేయాలి అంటే XK01లోకి వెళ్ళి క్రియేషన్ చేయాలి. ఓన్లీ డిస్ప్లేలో చూడాలి అంటే వెండర్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చూడాలి అంటే యా XK03లోకి వెళ్ళి చూడాలి. ఓకేనా? ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలాంటివే అడుగుతారు సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్లో. యా, చూడండి, ఏదో ఒక వెండర్ని తీసుకుంటాను. XK02లోకి వెళ్ళాను, చేంజెస్ వెండర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్. స్వర్ణ ట్రేడర్స్ని తీసుకుంటున్నా. తర్వాత ఈ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ ఆర్గనైజేషన్ డేటా ఇవన్నీ సెలెక్ట్లో ఉండాలి. అప్పుడు దీన్ని క్లిక్ చేయాలి, సెలెక్ట్ ఆల్. వచ్చేసాయా? సెలెక్ట్ ఆల్లోకి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ 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 ఎంటర్.
ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఇలా క్లిక్ చేస్తే చూసారా 3001 అంటే ఏంటి, ఇమీడియట్ పేమెంట్ టర్మ్. సో మీకు కావాల్సిన వెండర్స్ దగ్గరికి వెళ్ళారు, మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకున్నారు, ఇమీడియట్గా డబ్బులు పే చేశారు. ఓకే, అక్కడ ఎలాంటి డిస్కౌంట్ రాదు. తర్వాత 3002 విత్ ఇన్ 14 days మీరు వెండర్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 14 days లోపల నువ్వు పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ విత్ ఇన్ 30 daysలో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. విత్ ఇన్ 45 days అంటే ఏమి ఇవ్వరు, యూనిట్. ఓకేనా, ఇలా మనకు కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ నామ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది 3002 మార్చేసానా, మార్చిన తర్వాత సేవ్ చేస్తున్నాను. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే, సక్సెస్ఫుల్గా మనము పేమెంట్ టర్మ్స్ కూడా మార్చేసాం. ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఉంది కదా, FB60లోకి వెళ్ళి ఎంట్రీస్ని పాస్ చేద్దాం. యాడన్ /n FB60 ఎంటర్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు గమనించాలి, ప్రజెంట్ మనం చేసే కంపెనీ కోడ్ ఉందా లేదంటే న్యూ కంపెనీ కోడ్ ఉందా అని చూసుకోవాలి. లేకుంటే ఏదైనా మార్చాల్సి వస్తే ఇక్కడ కంపెనీ కోడ్ క్లిక్ చేసి మార్చుకోవాలి. ఓకే, డన్. వెండర్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే ఇస్తున్నాను, ఎంటర్. స్వర్ణ ట్రేడర్స్ని సెలెక్ట్ చేశాను. టుడే డేట్ ఇవ్వండి. తర్వాత వెండర్ 16 ఇస్తున్నా. డాక్యుమెంట్ టైప్ వచ్చేసి వెండర్ ఇన్వాయిస్. అమౌంట్ వచ్చేసి ఇక్కడ 50,000 ఇస్తున్నాను. తర్వాత వెండర్ ఇన్వాయిస్. జిఎల్ అకౌంట్ వచ్చేసి రా మెటీరియల్ అయినా తీసుకోండి, లేదంటే పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రా మెటీరియల్ సెలెక్ట్ చేస్తున్నాను. డెబిట్ వస్తుంది. అమౌంట్ వచ్చేసి 50,000 ఇస్తున్నాను. అండ్ దెన్ ఎంటర్. ఓకే, ఇక్కడ పేమెంట్ టైమ్స్ ఏమి సెలెక్ట్ చేసుకోవాలి, 3002 సెలెక్ట్ చేయాలి. సిమ్యులేట్. ఓకే, చూడండి 40 ఇస్ ద రా మెటీరియల్, 31 ఇస్ ద స్వర్ణ ట్రేడర్స్. స్వర్ణ ట్రేడర్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్, ఏ ఇయర్ సంబంధించిన బిల్లు, ఫిజికల్ ఇయర్, పీరియడ్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకేనా, డాక్యుమెంట్ 1510 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, క్లియర్. చూడండి, ఇప్పుడు మనము వెళ్ళి చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఇన్వాయిస్ని, చెప్పండి. ఇన్వాయిస్ని ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఏంటి, FB11N. సూపర్, యా FB11N. సో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. /n FB11N. ఎవరైతే ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటారో వాళ్ళకు సబ్జెక్ట్ ఇమీడియట్గా అందుకుంటారు. లేట్ అవుతూ వస్తారంటే వెనకబడిపోతారు. చూడండి, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, వెండర్ సెలెక్షన్, వెండర్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే మనం ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేసామో ఆ వెండర్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో స్వర్ణ ట్రేడర్స్ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత లైన్ ఐటమ్స్ సెలెక్షన్ వచ్చేసి ఓపెన్ ఐటమ్స్, ఓపెన్ అట్ కీ డేట్ టుడేది ఉండాలి. ఎగ్జిక్యూట్. సో టుడే చూడండి, ఇలా రెడ్ కలర్ ఉంది అంటే ఈ అమౌంట్ ఇంకా క్లియర్ కాలేదని అర్థం. సో అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటే మనకి వెండర్ పోస్టింగ్ అని, వెండర్ డాక్యుమెంట్ అని. డాక్యుమెంట్ డేట్ ఈరోజు ఇచ్చాను, ఇక్కడ చూడండి నాట్ డ్యూ అని ఉంది. ఓకే, ఎందుకనేది తెలుస్తుంది. తర్వాత అమౌంట్ వచ్చేసి 50,000, కరెన్సీ INR, టెక్స్ట్ వచ్చేసి వెండర్ ఇన్వాయిస్. తర్వాత వెండర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, డన్. ఈ స్క్రీన్ ఇలాగ పెడుతున్నాను, ఇంకో స్క్రీన్లోకి వెళ్తాను. Ctrl+N అని యూజ్ చేయొచ్చు షార్ట్కట్కి, లేదంటే ఇక్కడ క్రియేట్ న్యూ సెషన్ ఇదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే వెండర్ పేమెంట్ చేస్తాను. వెండర్ పేమెంట్ టీ కోడ్ F-53. F-53 ఎంటర్. యా, చూడండి పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ హెడర్ డేటా, టుడే డేట్ ఇవ్వండి.
టైప్ చూడండి, కేజెట్ అంటే వెండార్ పేమెంట్ అని, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 7, కరెన్సీ అండ్ రేట్ ఐఎన్ఆర్. తర్వాత ఇక్కడ రెఫరెన్స్ వెండార్ పేమెంట్. ఇక్కడ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కూడా వెండార్ పేమెంట్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్, మీ కంపెనీలో బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. కెనరా బ్యాంక్. సో కొన్నిసార్లు మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో బిజినెస్ ఏరియా మ్యాండేటరీ అంటే రిక్వైర్లో పెడితే బిజినెస్ ఏరియా కూడా ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి, లేదంటే అవసరం లేదు రిక్వైర్ లేకపోతే. వాల్యూ డేట్ కూడా రిక్వైర్ ఉంటే రిక్వైర్ పెట్టుకోవాలి, టెక్స్ట్ కూడా రిక్వైర్లో ఉంటే రిక్వైర్లో పెట్టుకోవాలి. ఓకే, రిక్వైర్లో లేకుండా మనం ఇచ్చినా ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, ప్రజెంట్ దాంట్లో రిక్వైర్లో లేదు కాబట్టి అది ఎర్రర్ చూపించదు. ఇప్పుడు 50,000 కదా మన ఇన్వాయిస్ జనరేట్ చేసాము, 50,000. సో మనము పేమెంట్ టర్మ్స్ ప్రకారంగా 0002 పరంగా 15 డేస్లో పే చేస్తే మనకి 3% డిస్కౌంట్ అన్నాడు. 50,000 మీద 50,000 ఇంటూ 3/100 ఇస్తే మనకి ఎంత వస్తుందండి డిస్కౌంట్? ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మొబైల్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ చూపిస్తాను. 450 సార్. ఇక్కడ 50,000, ఇక్కడ 3%. 50,000 ఇంటూ 3%. ఎంత వచ్చిందండి? 1,500 వచ్చింది. ఆ 50,000లో 1,500 వెళ్తే ఎంత అమౌంట్ టోటల్ వస్తుంది ఇక్కడ చూద్దాం. 50,000 మైనస్ 1,500 ఎంటర్ ఇస్తే ఎంత అండి? 48,500. మనము ఆ 50,000 ఎండర్ ఇన్వాయిస్ మీద మనం ఇచ్చే అమౌంట్ ఎంత డిస్కౌంట్ వెళ్ళంగా 48,500 ఇస్తున్నాం. 50,000 ఇవ్వట్లేదు, మనం పర్చేజ్ చేసిందేమో 50,000కి, కానీ మన అమౌంట్ ఎంత ఇస్తున్నాం వెండర్కి? 48,500 ఇస్తున్నాం. అంటే అతను ఏం చెప్పాడు, 14 డేస్ లోపల మీరు పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్ పే చేస్తే 3% డిస్కౌంట్ ఇస్తామని చెప్పాడు 0002 ప్రకారంగా పేమెంట్ టర్మ్. కాబట్టి మనం ముందే ఇచ్చేస్తున్నాం అనుకోండి, అప్పుడు 3% డిస్కౌంట్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 48,500. అది ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ 48,500. వాల్యూ డేట్ రిక్వైర్లో ఉంటే ఇచ్చుకోండి, టెక్స్ట్ కూడా రిక్వైర్లో ఉంటే ఇచ్చుకోండి, లేకుంటే అవసరం లేదు. ఆ అకౌంట్ ఎవరు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఐటమ్ సెలెక్షన్. ఆ పర్సన్ ఎవరు అంటే స్వర్ణ ట్రేడర్స్. స్వర్ణ ట్రేడర్స్ని సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, చూసారా? ప్రాసెసింగ్ స్టేటస్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ కూడా ఒకటే ఉంది. మనం అంతే కదా, FBL1Nలో మనకి ఎన్ని వెండర్ పోస్టింగ్ ఉన్నాయి? ఒకటే కదా ఉండేది, కాబట్టి ఇక్కడ ఒకటే చూపిస్తుంది. ఇక్కడ ఉండేది ఇన్వాయిస్ పోస్టింగ్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని చూపిస్తుంది? ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1 చూపిస్తున్నాయి. ఒకవేళ FBL1Nలో మనం ఒకవేళ 5 వెండర్ పోస్టింగ్ చేసి ఉంటే ఇక్కడ 5 నెంబర్ చూపిస్తుంది. ఓకే, సో అది ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 0. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, మనం అవుట్ సైడ్లో అమౌంట్ ఏదైనా ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ ఇక్కడ ఈక్వల్ అయిపోవాలి. ఈక్వల్ అయిపోయి నాట్ అసైన్డ్ అనేది 0 అవ్వాలి. అవ్వలేదు అంటే మనం ఎక్కడ ఎర్రర్ చేస్తున్నామని అర్థం. ఓకే, సో మనం యాక్చువల్గా బిల్లు రైట్ చేసింది ఎంతకు? ఇక్కడ 50,000కి రైట్ చేసాం, కానీ ఇప్పుడు ఎంత పే చేస్తున్నాం? ఇక్కడ 48,500 పే చేస్తున్నాం. అంటే రిమైనింగ్ 1,500 అనేది క్యాష్ డిస్కౌంట్ లెక్కన మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని అమౌంట్ తగ్గించి మనం ఎంటర్ చేసుకోవాలి. డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్ 31/14. ఓకేనా, ఆటోమేటిక్గా అసైన్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2014 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సక్సెస్ఫుల్గా ఆ 50,000 అనే అమౌంట్ 48,500 ఇచ్చేసి సెటిల్ ద బిల్ అనేసాం. ఇప్పుడు మనం FBL1Nలోకి వెళ్ళి ఆ ఇన్వాయిస్ ఉందా లేదా అనేది చూద్దాం. FBL1Nలోకి వచ్చాను, పైన లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ ఇవ్వండి. చూసారా, నో ఐటమ్ సెలెక్టెడ్ అంటే ఆ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు స్వర్ణ ట్రేడర్స్ మీద ఎలాంటి వెండర్ ఇన్వాయిస్ పెండింగ్ లేవు, అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మనం క్లియర్ అయింది చూసుకోవాలంటే పీరియడ్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇచ్చేసి చూసుకోవచ్చు. పీరియడ్ ఐటమ్స్
ఎగ్జిక్యూట్ ఇస్తున్నాను. మనం చేసిన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది చూద్దాం. కొంచెం అండర్కి వద్దాం. ఇంకా అండర్ చాలా పోస్ట్ చేస్తున్నాం కదా, అవన్నీ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడే ఉంటాయి చూడండి. మనకి 50,000 క్లియర్ చేసాం కదా. నెంబర్ అయినా ఐడియా ఉందా? నెంబర్ ఎంతైనా చూసారా? డాక్యుమెంట్ నెంబర్ గుర్తుంటే మనకి ఏ బిల్ అనేది తెలిసేది. ఓకే ఓకే, డన్. మొత్తానికి క్లియర్ అయింది కదా. క్లియర్ అయితే కానీ మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఇలా చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఐ థింక్ లాస్ట్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? ఓకే, అదే అండి, ఈ విధంగా చేయాలి. ఇంకొకటి కూడా వెండర్ పోస్టింగ్ చేస్తాను చూడండి. ఎక్స్ట్రా కూడా డాక్యుమెంట్ నెంబర్ గుర్తుపెట్టుకున్నాం. FB 60. మళ్ళీ స్వర్ణ ట్రేడర్స్ మీదనే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. 17. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 1 lakh ఇస్తున్నాను. జిఎల్ వచ్చేసి రా మెటీరియల్ స్టార్ ఇస్తున్నా. స్టార్ ఇస్తే ఆటోమేటిక్గా 1 lakh తీసేసుకుంటాం. పేమెంట్ టర్మ్స్ 0002 తీసుకోండి. ఇలా టర్మ్స్ ఆఫ్ పేమెంట్ చేంజ్ అంటే ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ పర్వాలేదు. సిమ్యులేట్. ఓకే, 40 ఇస్ ద రా మెటీరియల్, 31 ఇస్ ద స్వర్ణ ట్రేడర్స్. 1 lakh వెండర్స్ దగ్గర నుంచి మన క్లయింట్ బిజినెస్ 1 lakh స్టాక్ అనేది పర్చేజ్ చేసింది. ఓకే, చూడండి, సేవ్ చేస్తున్నాను. ఓకే, డాక్యుమెంట్ సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు FB L1Nలోకి వెళ్ళి చెక్ చేద్దాం. బ్యాక్ వచ్చేయండి. సేమ్ 2521. ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్ కదా, తీసేయండి. తీసేసి ఓపెన్ ఐటమ్స్లో పెట్టండి. పెట్టి ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చేసిందా 1 lakh? డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 1511. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 1 lakh లో 3% డిస్కౌంట్ అండి. అంటే ఎంత వస్తుందండి? 3% డిస్కౌంట్ అంటే 1 lakh 3% డిస్కౌంట్ 3,000 వస్తుంది సార్. 3,000. 1 lakh ఇంటూ 3%. ఎంటర్ వేస్తే 3,000 వచ్చింది కదా. ఆ 1 lakh లో 3,000 తీసేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? 1 lakh మైనస్ 3,000. ఎంటర్. 97,000 పే చేయాలి మనం. ఓకే, యాక్చువల్గా మనం వెండర్స్ నుంచి 1 lakh పర్చేజ్ చేసాం. బట్ అతను 14 days లోపల పే చేస్తే 3% డిస్కౌంట్ అన్నాడు. ఒకవేళ 30 days లోపల పే చేస్తే 2% అంటాడు. కాబట్టి ఇక్కడ మనం 3% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. 1 lakh మీద 3,000. మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 97,000 పే చేయాలి. ఓకే, ఇప్పుడు పోస్ట్ చేసాం కదా. ఇప్పుడు పేమెంట్ చేద్దాం. టీ కోడ్ వచ్చేసి మనకి /N/F-53. డేట్ తీసుకోండి. వెండర్ పేమెంట్, బ్యాంక్ అకౌంట్, అమౌంట్ వచ్చేసి ఇక్కడ 97,000 ఇవ్వాలి. పర్సన్ ఎవరు ఇక్కడ? స్వర్ణ ట్రేడర్స్. ఎంటర్. ప్రాసెస్ ఓకే, క్లియర్ అయిందా? చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 97,000, నాట్ అసైన్డ్ 0. సో అది క్లియర్. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 1511 గుర్తుపెట్టుకోండి. సో ఎంత ఇచ్చారు క్యాష్ డిస్కౌంట్? 3,000. సేవ్. ఓకే, డాక్యుమెంట్ సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు FB L1లోకి వెళ్ళి చెక్ చేద్దాం అది క్లియర్ అయిందా లేదా అనేసి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూసారా, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్. డాక్యుమెంట్ నెంబర్ చూడండి.
క్లియర్? చూడండి 11 కేఆర్ డాక్యుమెంట్ 1 lakh క్లియర్ అయింది కదా. సో అది కేజెడ్ అంటే వెండర్ పేమెంట్, కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్. సో ఇలా ఈ విధంగా మనము క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మీరు వెండర్ మాస్టర్ క్రియేషన్లో 0001 పేమెంట్ టర్మ్స్ తీసేసి 0002 పెట్టుకొని క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇలా మార్చుకోవాలి. మళ్ళీ లేదంటే మీరు 0001 పెట్టుకొని సర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఎనీ డౌట్స్ వెండర్ క్యాష్ డిస్కౌంట్లో కానీ? ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి అమ్మా. మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. యా ఇప్పుడు ఓకేనా, క్లియర్? మీది ఐ థింక్ నాకు నెట్ కనెక్ట్ బాగుంటుందండి, మీదే సంథింగ్ ఉండొచ్చు, చెక్ చేసుకోండి. ఓకే వెంకటేష్, ఓకే థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్ వెంకటేష్? గంగాధర్ ఎనీ డౌట్స్? ఏం లేవు సార్, క్లియర్ అవుతుంది. గంగాధర్ అప్డేట్లు ఉన్నావా నువ్వు? కొంచెం వెనకాలే ఉన్నాను సార్. చేయాలి బ్రదర్, చేయాలి. ఓకే, వీడియోస్ 1కి 2 సార్లు అండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియో కూడా నిదానంగా 1కి 2 సార్లు వీడియోని వాచ్ చేస్తూ చేయండి. ఇట్స్ ఏ వెరీ టైం టేకింగ్. SAP అంటే మినిమం 6 hours 5 hours పర్ డే మీరు వాటి మీద కూర్చోవాలి. కూర్చుంటేనే ప్రతి కాన్ఫిగరేషన్ ఇది ఎందుకు ఇలా వస్తుంది అలా వస్తుంది అనేది మీరు గమనించాలి. రియల్ టైంలో మనకు ల్యాక్స్ శాలరీస్ ఎందుకు ఇస్తారంటే ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికే. మీరు ఒకటే ఐడెంటిఫై చేయాలి, SAPలో ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే మ్యాక్సిమం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ పోస్టింగ్ కీలోనే వస్తాయి. ఇంకా వేరే చోట మినిమం చాలా రేరుగా వస్తాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది మీరు బాగా అనలైజ్ చేస్తే ఎర్రర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఏవి సప్రెస్లో ఉన్నాయి, ఏవి రిక్వైర్లో ఉన్నాయి, ఏవి ఆప్షనల్లో ఉన్నాయి, ఎందుకు ఇక్కడ రిక్వైర్ పెట్టారు, రిక్వైర్ పెడితే ఏమొస్తుంది, రిక్వైర్ పెట్టకపోతే ఏమొస్తుంది అనేది మీరు గమనించగలిగితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, చాలా సింపుల్గా. ఓకేనా, సో అది. సో మా క్లాసెస్ అన్నీ అర్థమవుతున్నాయి కదా వెంకటేష్ అండ్ మల్లికార్జున, లైక్ గంగాధర్, ఝాన్సీ, క్లియర్ కదా? అర్థం అవుతున్నాయి సార్. యా క్లియర్గా. నేను అదేమో మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా వెరీ స్లో, ఇది చాలా వెరీ స్లో ఇది. ఓకేనా, సిటీస్లోకి వెళ్తే ఇంకా స్పీడ్ ఉంటుంది, ఇంకా స్పీడ్గా ఉంటుంది, చెప్పినట్టుగా చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకేనా, టైం కూడా ఎక్కువ ఇవ్వరు. సో అది ఓకే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో మళ్ళీ కావాలంటే మీరు కోర్స్ అయ్యే లోపల మినిమం ఒక 3 కంపెనీ కోర్స్ కానీ 4 కంపెనీ కోర్స్ కానీ వీలైతే 10 కంపెనీ కోర్స్ మీరు చేసినా తప్పులేదు. ఎక్కువ కంపెనీ కోర్స్ క్రియేషన్ చేసి గ్లోబల్ లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 కాన్ఫిగరేషన్ చేసి పెట్టుకోండి. ఒక 5 కంపెనీ కోడ్లు మీకు టైం ఉన్నప్పుడు ఫస్ట్ ఒక కంపెనీ కోడ్ చేసుకొని రిమైనింగ్ 5 ఇంకా 4 కంపెనీ కోడ్లు ఉంటాయి కదా, వాటిని తర్వాత నిదానంగా చేసుకుంటూ వచ్చేయండి. మినిమం 5 కంపెనీ కోడ్లు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వరకు చేసి పెట్టుకోండి. అక్కడి వరకు చేస్తే చాలు. అక్కడి వరకు చేసి మనం డైరెక్ట్గా ఏదైనా చేయొచ్చు. తర్వాత అకౌంట్స్ పేయబుల్ అయినా, రిసీవబుల్స్ అయినా, డన్నింగ్ అయినా ఏదైనా చేయొచ్చు. ఓకేనా, అది ఆ 3 చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్: ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అక్కడ వరకు చేసి మనం కంపెనీ కోడ్స్ అన్ని సేవ్లో పెట్టుకోవచ్చు. తర్వాత టైం ఉన్నప్పుడు ఒక కంపెనీ కోడ్ చేస్తూ సెకండ్ కంపెనీ కూడా చేసుకుంటూ రావచ్చు, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం ఒక 10 కంపెనీ కోడ్స్ చేయాలి కోర్స్ అయ్యే లోపల, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో డన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా ఎవరికైనా? ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను, 2-3 టాపిక్స్ చేస్తే కన్నా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం ఒక్కొక్క టాపికే డిస్కస్ చేస్తూ వస్తున్నాను, ఎక్కువ చెప్తే మళ్ళీ బర్డెన్ అవుతుంది అనేసి. ఓకేనా, అది